శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మకర రాశికి ఆల్రెడీ శని యొక్క ప్రభావం 3వ స్థానంలో ఉంది కాబట్టి నెత్తి మీద పక్కకు జరిగాడు. శని ద్వితీయ కుటుంబంలో ఉన్నాడు, రాహు తృతీయ స్థానంలో ఉన్నాడు, చతుర్థంలో గురుడు ఉన్నాడు. అలాగే మకరానికి భాగ్యస్థానంలో కేతువు, రాజ్యంలో శుక్రుడు, అలాగే లాభస్థానంలో కుజుడు ప్లస్ రవి, వ్యయము ఖర్చు పెట్టే స్థలంలో బుధుడు ఉన్నాడు. సో మీ ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఈ ఆలోచనని ఇంప్లిమెంట్ చేయాలని, ప్లానింగ్ చేయాలనుకున్న దానికి ఏమాత్రం అవకాశం కలగకుండా మీకు మనోవేదన తెచ్చే అవకాశం ఉంటుంది. మీ ఐడియా కూడా అవతల వాడు తెలుసుకుంటాడు, తెలుసుకున్న ఐడియా ప్రకారము వాడు ఇంప్లిమెంట్ చేసుకుంటాడు తప్ప మనకు బెనిఫిట్ ఏమి ఇవ్వకుండా చేసే అవకాశాలు అయితే కొంచెం ఎక్కువగానే కనబడుతున్నాయి. ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చినప్పుడు, ఆర్థిక బలం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా ఆర్థికంగా కొంత బలోపేతం అవుతుంది. ఎందుకంటే అక్కడ మీ ఐడియాలజికల్ థింకింగ్ అంతా కంపెనీకే పెట్టాలి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో డెఫినెట్గా గ్రోత్ అది ఉంటుంది, కొంత డెవలప్మెంట్, కొంత ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా జరిగే అవకాశం అయితే ఉద్యోగరీత్యా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు ఏదైతే ఉన్నాయో వ్యాపారస్తులు కూడా ఆల్మోస్ట్ కొంత డెవలప్మెంట్ ఆఫ్ 5 to 10% కనబడే అవకాశం ఉంది. అది రియల్ ఎస్టేట్ అనుకోండి, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంటు, ఐరన్, అలాగే స్క్రాప్ బిజినెస్, ఎటువంటి బిజినెస్ చేసినా ఇవాళ రేపు బోల్ రకాల బిజినెస్ ఉన్నాయి కాబట్టి ఏ బిజినెస్ చేసినా కూడా దానిలో చిన్న ఇంప్రూవ్మెంట్స్ అయితే కనబడే అవకాశం అయితే కనబడుతుంది. ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మనీ అనేది అయితే కనిపించదు. బిజినెస్ అయితే డెవలప్మెంట్ కనబడుతుంది, అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ ది బిజినెస్ జరుగుతుంది. మనీ రిటర్న్స్ అనేది ఇట్ విల్ టేక్ టైం, బట్ ఈ 15 రోజులు కొంత ఎక్స్పాన్షన్ జరిగే అవకాశం అయితే బాగా కనబడుతుంది. అలాగే మనం ఇక్కడ చూసుకున్నప్పుడు శుభవార్తలు అనుకుంటే గృహప్రవేశం, శంకుస్థాపన, అలాగే భూమి పూజ ఇటువంటి కార్యక్రమాలు అన్నిటికీ అనుకూలంగా కనబడుతున్నాయి. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సెటిల్మెంట్, అంటే ఉద్యోగరీత్యా సెటిల్మెంట్ అవ్వడానికి వాళ్ళకి కొంచెం నిదానంగానే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ ఆ యోగం కొంత బలహీనపడిందని చెప్పొచ్చు. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకునే విద్యార్థులు కూడా న్యూట్రల్గానే ఉంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం ఏది మొదటి నుండో అది కంటిన్యూ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నించండి. అలాగే మనకి ఇక్కడ ఆరోగ్య సూత్రాల దగ్గరికి వచ్చినప్పుడు, ఆ ఆరోగ్య విషయంలోకి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ షష్ఠ స్థానంలో ఎటువంటి గ్రహాలు లేవు. అలాగే అష్టంలో కూడా మనకేమి ప్రత్యేకమైన గ్రహాలు ఏమి కనిపించట్లేదు కాబట్టి పెద్ద హెల్త్ వైజ్ అనేది మనకేం పెద్దగా కనిపించడానికి అవకాశం లేదు. ఏదైనప్పటికీ లక్కీ నెంబర్ దగ్గరికి వచ్చినప్పుడు నెంబర్ 5 పాజిటివ్ పనిచేస్తుంది. అలాగే మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ అష్టంలో ఏమీ లేకపోయినప్పటికీ అష్టమాధిపతి లాభంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కేతువు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి ఈ కేతువుని కంట్రోల్ చేస్తుంది. 8వ భాగం కంటే 9వ భాగంలో కేతువు ఉన్నాడు కాబట్టి అక్కడ బ్రేక్ ఇవ్వడానికి ఆ కేతువుకు సంబంధించిన గణపతి ఆరాధన చేయండి. కొంతవరకు రిస్క్ పార్ట్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. తర్వాత యోగంలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.